ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చూస్తుంటే చదివేస్తే ఉన్నమతమైనట్టు కనబడుతుంది. అంటే వాస్తవంగా పురోగమన దిశలో పోవాలని చెప్పని ఏదైతే మనం భావించడం జరుగుతుందో, వీళ్ళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనిస్తే తిరోగమన విధానంగా పోతున్నట్టు కనపడుతుంది. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడి, మార్కెటింగ్ విధానం ఇదంతా నేషన్ యాజ్ ఎ యూనిట్, దేశం ఒక యూనిట్గా ధాన్యం సేకరణ విధానాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాన్ని ఏదైతుందో అమలు చేయడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని 2004-05కు పూర్వం అప్పుడు వరిధాన్యం ఉత్పత్తి ఏదైతే ఉన్నదో ఈ వరిధాన్య సేకరణకు సంబంధించి 2007-08కు పూర్వం అంటే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏదైతే ఉన్నదో పూర్తిగా మిల్లర్లపైనే ఆధారపడి మనం ధాన్యాన్ని విక్రయించుకునేటట్టు ఒక పరిస్థితి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ వరిధాన్యం పట్ల కనీస మద్దతు ధర ప్రకటింపబడ్డప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైస్, ఆ కనీస మద్దతు ధర పొందటానికి ఏదైతుందో మిల్లర్ల దయాదాక్షిణ్యం పైన మనం ఆధారపడే పరిస్థితి ఉంది. అంటే అబౌట్ 10% ఆఫ్ ది కాస్ట్ మినిమం సపోర్ట్ ప్రైసే మనం కోల్పోయింది. ఇవాళ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఆ ప్రకటింపబడ్డటువంటి ఒక కనీస మద్దతు ధర రైతాంగానికి పూర్తి స్థాయిలో అందింప చేయాలనేటువంటి ఒక భావనతోని 2007-08లో వీళ్ళ గ్రామ స్థాయిలో ఈ ఐకేబీ కొనుగోలు కేంద్రాల ద్వారా కానివ్వండి, ప్యాక్స్ సెంటర్ల ద్వారా కానివ్వండి, ధాన్యం సేకరణ కేంద్రాలను ఆరంభింప చేయడం జరిగింది. ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఎప్పుడైతే ఆరంభింపబడ్డాయో రైతాంగానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా, మీకు అడితి లేదు, హమాలీ లేదు, రవాణా ఛార్జీ లేదు, ఏ విధమైనటువంటి కోత లేకుండా కేంద్ర ప్రభుత్వము నిర్ణయించినటువంటి ఒక కనీస మద్దతు ధర పూర్తి స్థాయి లోపల రైతాంగానికి అందింప చేయడానికి ఇవాళ 2007-08లో నూతన విధానాన్ని ఆరంభింపజేసుకోవడం. అంటే ఒక విధంగా అంతవరకు రైస్ మిల్లర్ల బానిసలుగా ఉన్నటువంటి రైతాంగానికి విముక్తి కలిగించడం. సరే, ఇవాళ ఈ వేసవిలో ఏదైతే ఉన్నదో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ కనీస మద్దతు ధర కల్పించడానికి ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహింప చేస్తున్నప్పటికీ వీళ్ళ రైస్ మిల్లర్స్ ఏదైతే ఉన్నదో కొన్ని విత్తనాల వల్ల వాళ్ళకి ఆశించిన దిగుబడి రావటం లేదు, అవుట్పుట్ రావటం లేదు అని చెప్పని ప్రతి బ్యాగ్కు 2 కిలోలు కనీసం అదనపు తూకం వేస్తుంది. అంటే పర్ క్వింటల్ దాదాపు 5 కిలోలు ఏదైతుందో రైతు తను నష్టపోతుంది. ఇదేదో ఒక రాజకీయ పార్టీగా నేను పేర్కొనగా రైతు సంఘాలే కానీ, రైతాంగమే కానీ, పాత్రికేయ సోదరులే కానీ ఇదందరూ కూడా గమనిస్తున్నాం చెప్పండి. వీళ్ళు బేసిక్గా మన ముందున్న సమస్య ఈ రైతు మిల్లల దోపిడీని ఏ విధంగా అరికట్టాల్సి అనేటువంటి ఆలోచన మనం ఆలోచించాలి. ఇలా రైతాంగానికి వరిధాన్యానికి ఏదైతే కొంత మేరకు మద్దతు ధర పొందటానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఒక విధంగా నీరుగార్చే విధంగా ఇలా ఏ గ్రేడ్ 1గా గుర్తింపు పొంది ఫైన్ వెరైటీగా సేకరింపబడుతున్నటువంటి ఒక వరిధాన్యాన్ని దొడ్డు రకంగా పేర్కొంటూ వాస్తవంగా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఈ గ్రేడ్ 1 వెరైటీ కింద సేకరింపబడుతున్న ధాన్యాన్ని ఫైన్ వెరైటీగా దాన్ని ఆ బియ్యాన్ని మరాడించి తదుపరి దానికి దొడ్డు రకమైన ఒక పేరు పెట్టి, సరే ఇంతకంటే బెటర్ రైస్ ఉంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ ఫైన్ వెరైటీ. ఈ గ్రేడ్ 1 ఈజ్ అ ఫైన్ వెరైటీ. ఇలా సన్నడ్లు అని మనం ఏదైతే భావిస్తున్నామో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూపర్ ఫైన్ వెరైటీ. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేయవలసింది రైతాంగానికి ఏ రకమైనటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తులతో మెరుగైన దిగుబడి పొంది
మనకి గిట్టుబాటు లభిస్తుందని మనం ఆలోచించాలి. వీళ్ళు ప్రస్తుతం ఏ గ్రేడ్ 1 వేరియటీగా సేకరింపబడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేస్తున్నటువంటి దొడ్డు వడ్లు పర్ ఎకర్ 25 నుండి 30 క్వింటల్ కనీసం వస్తాయి. అవును, ఆన్ యావరేజ్ 30 క్వింటల్లో తక్కువ 25 రావాలి. ఈసారి తక్కువ వచ్చింది. ఉదాహరణ చెప్తున్నాయి. అదే ముఖ్యమంత్రి గారు నామకరణం చేసేటటువంటి ఏ సన్నడ్లు ఉన్నాయో తెలంగాణ సోనా మసూరి కానీ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది 25 మించి వచ్చే అవకాశం లేదు. ఈ గ్రేడ్ 1 వేరియటీ దొడ్డు వడ్లుగా మనం పిలువబడుతున్నాయో ఇంతకంటే ఒక 5 క్వింటల్ మినిమం తక్కువ వస్తాయి. ఇది ఏ వ్యవసాయ అధికారిని మీరు సంప్రదించినా ఇది చెప్పగలుగుతారు. ఆన్ పార్ విత్ ఏదైతుందో మీరు దొడ్డు వడ్లుగా పిలువబడేటటువంటి ఈ గ్రేడ్ 1 వేరియటీతో సమానంగా వచ్చే అవకాశం లేదు. దీని కాల పరిమితి ఒక నెల రోజులు ఎక్కువ ఉంటుంది. ఇది 4 మాసాలు ఉంటుంది, 5 మాసాలు ఉంటుంది. దానికి చీడపురుగు ఆశించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఊస తిరగడమే కానీ మొగి పురుగే కానీ అంటే నేను దీనికి రాదు అని చెప్పడం లేదు. దీనికంటే దానికి ఎక్కువ అవకాశం, దీనికంటే దానికి ఎక్కువ అవకాశం అంటే దీనికి దాని వ్యత్యాసం మనం 5 క్వింటల్ గట్ట భావించినట్టయితే అవునా యావరేజ్ చెప్తుంది. నేనేం దాన్ని పూస్టప్ చేయడం లేదు. 5 క్వింటల్ అంటే పర్ ఎకర్ 10,000 రూపాయల దిగుబడి తక్కువ వస్తుంది. 10,000 రూపాయలు, ఇది 10,000 రూపాయల విలువ గల దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం. అంటే ఈ 10,000 రూపాయలు కాంపెన్సేటరీ కావాలి అంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏ సోనా మసూరి అయితే బాగుంటుందని పేర్కొంటుందో అది కనీసం 2,500 రూపాయల క్వింటల్ ఉంటేనే కానీ అది దీంతో సమానంగా గిట్టుబాటుగా. ఇది వల్ల 1,835 రూపాయలు ఉన్నదే, రేపు ఇది 1,900 కావచ్చు, 2,000 టచ్ కావచ్చు, మొత్తం 1,900 క్రాస్ అవుతుంది. మన కొత్త ప్రైస్ ఇండెక్స్ వస్తుంది. రేపు మన కొత్త ప్రైస్ ఇండెక్స్ వస్తుంది. డెఫినెట్గా 100 రూపాయలు పెంచగలిగినా కానీ 1,900, 1,950 అవుతుంది. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా, ఏ విధమైన పరిమితులు లేకుండా రాష్ట్రంలో ఎంత సాగు విస్తీర్ణత ఉంటే అంత సాగు విస్తీర్ణతకు ఏదైతుందో నేను రైతు బంధు ప్రయోజనం సమకూరుస్తా అని చెప్పని నువ్వు 2వ పర్యాయం ఎన్నికల్లో అధికారం రావడం జరిగింది. ఏ పరిమితులు లేకుంటే ఏదైతుందో పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణతకు నువ్వు ప్రయోజనం సమకూరుస్తా అన్నటువంటి ఒక రైతు ప్రయోజనం, దానివల్ల పరిమితులతో 5 ఎకరాలకు కుదించిండే అంటున్నాను. అప్రకటితంగా 5 ఎకరాలు కుదించారు. అప్రకటితంగా 40 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణత వరి సాగు అనేది ఒక ఆలోచన. అందులో సగం సన్న పెట్టు అంటుండు, సగం ఏదైతుందో గ్రేడ్ 1 తోటి పెట్టు అంటుండు. అంటే ఈ సగం ఈ 20 లక్షల ఎకరాలు ఏదైతే నువ్వు గ్రేడ్ 1 వేరియటీ నువ్వు దొడ్డు వడ్లుగా నామకరణం చేసినావో అది సాగు చేసిన రైతు బంధు ఇవ్వనట్టే కదా నీ ఆలోచన. నేను కేవలం నేను చెప్పినట్టు నువ్వు ఇత్తనం పెడితే నీకు ఇస్తా లేకుండా లేదు అంటున్నావు. నువ్వు చెప్పే ప్రకారంగా ఏదైతుందో నువ్వు నామకరణం చేసే సన్న వడ్లు ఏవైతున్నాయో సూపర్ ఫండ్ వేరియటీ పెడితేనే నువ్వు రైతు బంధు ఇస్తా లేకుండా ఇవ్వవు. ఇవ్వడానికి ఇంతవరకు గ్రేడ్ 1 వేరియటీగా సేకరింపబడుతున్నట్టు వరి ధాన్యం ఉత్పత్తి చేస్తే రైతు బంధు ఇవ్వవు. నువ్వు వాళ్ళకు 20 లక్షల ఎకరాలు ఏదైతుందో సీఎం గారి ఆలోచన ప్రకారంగా కూడా పెట్టే అవకాశం ఉన్నది. అంటే 20 లక్షలు ఇంటూ 5,000 రూపాయలు ఎంత అవుతుంది? ఇది ఖరీఫ్ వానకాలం అంటావు ఏమంటావు నీ భాషలో. రేపు యాసంగికి వచ్చారు కదా రబీకి 40 లక్షలు ఇదే పెడతారు. అప్పుడు సన్నట్టు పెట్టే అవకాశం లేదు. యాసంగి వచ్చేవారు కదా మొత్తం ఇవే పెట్టాలి కదండి. గ్రేడ్ 1 వేరియటీ ముఖ్యమంత్రి గారు చెప్పే సన్నట్టు పెట్టే అవకాశం లేదు. 40 లక్షల ఎకరాలు, 40 లక్షల ఎకరాలు అంటే 40 లక్షలు ఇంటూ 5,000 2,000కు 50 లక్షల ఎకరాలు దానికి 20 పెంచాలి, 70 లక్షలు చేస్తాం. సంతోషం. కానీ వీళ్ళ కాటన్ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుకు ఆశించినటువంటి ఒక మనం ఫలితం పొందటం లేదు. పత్తి ఏరడానికి 25% కూలీలో పోతుంది. పత్తి ఏరడానికి 25% కూలీలో పోతుంది. ఏదైతుందో కూలీలు NREGS ద్వారా NREGS జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి గుర్తింపు పొంది ఈ 45 మంది కూలీల వేతనం ఏదైతుందో మీరు కల్పించగలిగినట్టయితే అప్పుడు అది రైతుకు గిట్టుబాటు. అంటే కూలీల భారం వ్యవసాయం లోపల పత్తి మీద ఉన్నంత అధిక భారం దేని మీద ఉండదు. నువ్వు వరి మీద కేవలం నాట్లప్పుడు ఉంటాయి. నీ కలుపుకు మందు వచ్చింది, హార్వెస్టర్ వచ్చింది. పత్తికి మాత్రం ఏదైతుందో తప్పనిసరిగా కూలీల మీదనే ఆధారపడాలి. 40 నుండి 45, 50 మంది కూలీలు కావాలంటే దాదాపు 15,000 రూపాయలు మినిమం ఆన్ అండ్ యావరేజ్ ఎక్స్పెండిచర్ వస్తుంది. నువ్వు ఒక 40 మంది కూలీలను గిట్ట NREGS కింద ఇవ్వగినట్టయితే పత్తి డెఫినెట్గా కొంత రైతుకు ఏదైతుందో నీరు కార్చాలి, నిలుపుదల చేయాలనేటువంటి ఏకైక ఆలోచన విధానంతో నేను చెప్పిన పంట పెడితే నీకు రైతు బంధు వస్తుంది, లేకుండా రాదు.
ఇలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రాష్ట్రం అనేది పరిధి కాదు, నేషన్ యాజ్ ఎ యూనిట్. నేషన్ యాజ్ ఎ యూనిట్. ఇక్కడ ఒక ఉత్పత్తి వ్యయం ఏదైతుందో నువ్వు తక్కువ అయితే బయటకు వెళ్ళి వస్తుంది, ఇక్కడ ఎక్కువ అయితే బయటకు పోతుంది. బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా గ్రేడ్ 1 వెరైటీ కింద సేకరింపబడిన వరి ధాన్యం మనం ఎంత ఉత్పత్తి చేసినా దాన్ని సేకరించడానికి FCI ఏదైతుందో భారత ఆహార సంస్థ మనకు అండగా ఉంది. భారత ఆహార సంస్థ అండగా ఉంది. దాన్ని ఏదైతుందో కేవలం నీ వ్యక్తిగత ఆలోచన విధానం రైతాంగంపై రుద్దాలనే ఒక భావనతోని, నీ రైతు బంధువును ఏ విధంగా నిలువరింపజేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానంతో నువ్వు రైతును ఏదైతుందో ఇక్కట్ల పాలు చేయ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏ రైస్ మిల్లర్ల బారి నుండి విముక్తి చేయడం జరిగిందో రైతాంగాన్ని, మళ్ళీ వాళ్ళ రైతాంగాన్ని రైస్ మిల్లర్లకు ఏదైతుందో బానిసలుగా మనకు ప్రభుత్వం దొరికే అవకాశం లేదు. కాబట్టి నిజంగానే నువ్వు భావించే సన్నబడిన ప్రోత్సహించాలని చెప్పానంటే 2500 రూపాయలు కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా రైతుకు నువ్వు అష్యూరెన్స్ ఇవ్వు. నిజంగానే రైతులు ప్రోత్సహించిన వాడి వద్దు. నువ్వు ఆ 2500 రూపాయలు కనీస మద్దతు ధర ప్రభుత్వం సేకరింపజేయబడే విధంగా, ప్రభుత్వం కల్పించే విధంగా నువ్వు కార్యక్రమాన్ని అమలు చేయకున్నట్టయితే నువ్వు రైతాంగాన్ని ఏదైతే ఇక్కట్ల పాలు చేసినటువంటి అవుతావు చెప్పని. ఇలా మొక్కజొన్న వాళ్ళు ఏదైతుందో ఇతర రాష్ట్రాల్లో కొంత మేరకు దిగుబడి ఎక్కువ ఉందని చెప్పి భావిస్తుండొచ్చు కాక, కానీ దాన్ని ఇవాళ పూర్తిగా నిషేధము, నేను రైతు బంధు ఇయ్యని చెప్పడం భావ్యం కాదు. కొన్ని నేలలు ఏదైతున్నదో మొక్కజొన్న తప్ప నీకు వేరే కాదు. వీళ్ళ ఏ విధంగా కంది, పసుపు అంతర్ పంటగా మొక్కజొన్న వేయడం తప్పనిసరిగా భావిస్తామో కొన్ని నేలలు మొక్కజొన్న తప్పనిసరిగా వేయాలి. ఇవాళ పత్తి అనేది ఏదైతుందో అచ్చుగట్టిన పొలంలా పత్తి రాదు. అచ్చుగట్టిన పొలంలా అంటే పొలం చేసిన దాంట్లో ఏదైతున్నదో నేను పత్తి వేస్తా అని చెప్పి అంటావు అనుకో, అప్పుడు ఏమైతుంది, నీళ్లు నిలబడి చాలా వస్తుంది. ప్రస్తుతం ఏ రెయిన్ ఫెడ్ వర్షాధారం ఆధారంగా ఏదైతుందో మనం సాగు చేస్తున్న పత్తికి నిజంగానే సాగు నీరు అందించగలిగే అవకాశం మనకు లభిస్తే సంతోషం, అందించచ్చు, తప్పలేదు. దాంట్లో మనం మెరుగైన పంట వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గతంలో వరి సాగు చేసినటువంటి ఒక నేలల్లో నువ్వు పత్తి వేయాలని మాత్రం సాధ్యం కాదు. కాబట్టి నిజంగానే పత్తి రైతుకు ప్రయోజనకారిగా ఉండాలని చెప్పారంటే పత్తి ఏరటం లోపల మనం ఇన్వాల్వ్ అయ్యే కూలీలు NREGSకు అనుబంధం చేసి NREGS ద్వారా ఆ కూలీలను కల్పించే ఆ భారం, ఆర్థిక భారం రైతుకు వెసులుబాటు కల్పిస్తే అది కొంత ప్రయోజనకరం. చివరి పసుపుకు సంబంధించి ఏదైతుందో వాస్తవంగా ఇక్కడ మొత్తం దేశంలోనే తెలంగాణ, విదర్భలో పంట వచ్చే అవకాశం ఉన్నది. అని ఉమ్మడి రాష్ట్రంలో 10,000 వరకు పసుపు ఇవాళ 4,000 లేదు. మీరు మన చట్టసభలో మార్చిలో పసుపు రాయితీతో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తా అని చెప్పాను. మీరు ఇలా సీఎం గారి ప్రకటన విశ్వసనీయత లేకుంటే దేనికుంటుంది? మీరు ముందైతే ఏదైతుందో రేపు పెట్టబోయే పసుపు చెప్పి పక్కన పెట్టు. ముందు ఇవాళ రైతు దగ్గర ఉన్న పసుపును మార్కెట్ ద్వారా కనీసం ఒక 7,000 ఇవ్వవా, నాకు 10,000 పొందాలా కావాలన్నా కాచు, 10,000 కాకుండా కనీసం 7,000 కల్పించి దాన్ని సేకరింపజేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అప్పుడు మాత్రమే నిజంగానే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ లేక నువ్వేదో నీ ఆర్భాటాలకు నువ్వేదో ఈయనకు నూతన ఆలోచన విధానం తెర మీద పట్టుకొస్తా అని చెప్పంటే నీ ఆ నూతన ఆలోచన విధానం రైతుకు ప్రయోజనకరంగా ఉండాలి. కానీ ఏదైతుందో అది రైతును ఇక్కట్ల పాలు చేసే విధంగా ఉండొద్దని చెప్పండి. అది రైతును ఇక్కట్ల పాలు చేసే విధంగా ఉండొద్దని చెప్పండి. దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పని కూడా నేను హెచ్చరిస్తాను. సరే, లాక్డౌన్ కొనసాగింపబడుతున్నా కానీ ఇలా ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న వెసులుబాట్లను మనం గమనంలోకి తీసుకుంటే అసలు లాక్డౌన్ అనేది ఒకటి ఉన్నట్టయితే ఒకటి భావిస్తలేం. మనం ఆల్మోస్ట్ సాధారణ ప్రక్రియ కొనసాగుతున్నట్టే భావిస్తున్నాం మనం. టు బి ఫ్రాంక్, ఇలా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇలా కరోనా అనేది ఏదైతుందో ఇది అంతమయ్యేది కాదు, మనం సహజీవనం కొనసాగించాలని చెప్పని. సరే, ఏది ఏమైనా కానీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మాత్రం మెదలదు. కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరి అయినప్పటికీ కూడా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మాత్రం మెదలొద్దు అని చెప్పండి.
దాన్ని నివారింపజేయడానికి ఏం చర్యలు చెప్పడం దాని గురించి ఆలోచన చేయండి. మీరు ఇలా ముఖ్యంగా ఏదైతుందో మీరు ఇన్ని వెసులుబాట్లు కల్పించి ఇలా ప్రార్థనా మందిరాలు ఇలా ముస్లిం సంబంధించినటువంటి ఒక రేపు ఈదుల్ ఫితర్ రంజాన్ ఫెస్టివలే కానివ్వండి, లేక మన హిందూ ప్రార్థనా మందిరాలకు సంబంధించి కానివ్వండి, వీళ్ళ క్రిస్టియన్ చర్చిలకు సంబంధించి కానివ్వండి, ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం అనేది భౌతిక ఎద్దడి పాటిస్తూ వీళ్ళ మందిరాలలో కూడా ఏదైతున్నదో ఏ విధంగా దర్శనం కల్పిస్తే బాగుంటుందో కొంత ఆలోచన చేస్తున్నట్టు కాబట్టి ఆ భౌతిక ఎద్దడిని ప్రధానంగా తీసుకొని అనుమతించడానికి పరిశీలిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ముస్లిమ్స్కు అతి పవిత్రమైనటువంటి ఒక ఈదుల్ ఫితర్ రంజాన్ ఫెస్టివల్ ఏదైతుందో వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. సరే వాళ్ళు ఏదైతుందో ఈ రోజా పీరియడ్ ఇలా ప్రస్తుతం అంటే దేశంలో ఉన్న పరిస్థితులు దానికి అనుగుణంగా వాళ్ళ బాధ్యత ఏదైతుందో భౌతిక ఎద్దడి పాటించడంలో భాగంగా వాళ్ళ ప్రార్థనా మందిరాలకు ప్రవేశం లేకుండా. బట్ ఈదుల్ ఫితర్ ప్రత్యేకత ఏంటంటే దీనికి ఓపెన్ ప్రేయర్ చేయడం అనేది ప్రత్యేకత. ఓపెన్ ప్రేయర్ సామూహిక ప్రార్థన. ఈదుల్ ఫితర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సామూహిక ప్రార్థన. ఈ సామూహిక ప్రార్థనలు కూడా మనం భౌతిక ఎద్దడి పాటిస్తాం. ఇవాళ ఇంటికి ఒకరే పోవాలి, ఇంటికి ఒకరు. దాంతో ఏమైపోతుంది, ఆటోమేటిక్గా భౌతిక ఎద్దడి అనేది మనం అమలు చేద్దాం. దానికి సాధారణంగా వాళ్ళు ఏంటంటే ఇంట్లో 10 మంది పోయి ప్రార్థన చేస్తారు. ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. కానీ ఆ విధంగా కాకుండా ఇంటికి ఒకరికే పరిమితమయ్యే విధంగా ఇప్పుడు మన జగిత్యాలలో ఒక 2 పెద్ద ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇటు ఈద్గా కానీ కిలా మైదానం కానీ 2 పెద్ద స్థలాలు. ఇవాళ మీరు 6 feet into 10 feet 6 feet into 10 feet ఏ విధంగా కూడా స్కోప్ లేకుండా ఆలింగనాలు లేకుండా అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలతో అంటే వాళ్ళు దైవ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అంటే ప్రస్తుతం కొనసాగుతున్నట్టు పరిస్థితులు ఉంటున్న బెంగాల్ అలోయింగే అన్నింటిని మనం అనుమతించగలిగినప్పుడు దైవ ప్రార్థనల పట్ల కూడా కొంత సానుకూలత ప్రదర్శించడం తప్పనిసరిని భావిస్తున్నాం. అది ఇది ఒక మతానికి సంబంధించిన కాదు, ఇది ఒక మతానికి కానివ్వండి, ఇంకో మతానికి కాదు. ఇప్పుడు తిరుపతిలో కూడా ఏదైతే ఫస్ట్కి వెళ్ళి దర్శనాలు ఆరంభిస్తున్నాడు తిరుమల కూడా. నేను ఇవాళ ఒక పేపర్ చదివినే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఏదైతుందో బ్లాక్స్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఏదైతుందో దర్శనాలు అనుమతిస్తే ఎంత ఎద్దరితో అనుమతించాలి ఏంటి అని చెప్పని అవి రౌండ్ చేసినట్టు ఇవాళ ముస్లిం సంబంధించి వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఈదుల్ ఫితర్ రంజాన్ ఇది సామూహికంగా ఏదైతుందో ఓపెన్ ప్రేయరే దీని యొక్క మత పెద్దలతోని జిల్లా అధికారులు ఏదైతుందో రెవెన్యూ కానీ పోలీస్ అధికారుల యంత్రం కానీ చర్చించి అనుమతిస్తే బాగుంటుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా. దీన్ని పరిశీలించాలని చెప్పని. అట్లాగే ప్రతి సంవత్సరం రంజాన్ ఫీస్ట్ విందు ఇవ్వటం అనేది ప్రభుత్వ పరంగా ఆనవాయితీ అయిపోతుంది. ఇవాళ ఈ రంజాన్ ఫీస్ట్ దాన్ని కల్పించే అవకాశం లేదు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రంజాన్ ఫీస్ట్ మీద ఏదైతే మీరు నిధులు వెచ్చిస్తున్నారో ఆ నిధులను ముస్లింలలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలకు ప్రత్యక్షంగా కుటుంబానికి ఒక 1000 రూపాయలు కట్టమని ఆర్థిక సదుపాయాలు అందింపజేయగలిగినట్టయితే మీరు గతంలో ఏదైతున్నదో ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టింది. గతంలో ఫీస్ట్ పేరంట ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, 500 1000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కుటుంబానికి ఒక 1000 రూపాయలకైనా నిరుపేద వర్గాలు కల్పించగలిగినట్టయితే వాళ్ళు కొంత మనం నిరుపేద వర్గాలకు అండగా నిలిచినట్టు అవుతున్న బాబు స్పెషల్గా నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గతంలో ఈ రంజాన్ ఫీస్ట్ పేరట విందు పేరట ఏదైతే నిధులు వెచ్చించిందో దాన్ని 4 గంటలు ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రత్యక్షంగా విందు ఏర్పాటు చేయడం సాధ్యం కాని పరిస్థితులలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో ప్రత్యక్షంగా ఆర్థికంగా సహాయం అందింపజేయడానికి చర్యలు చేపడితే బాగుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి